పౌర సరఫరాల శాఖలో తవ్విన కొద్దీ ఏదో ఒక లొసుగు బయటపడుతూనే ఉంది. అంటే మొన్నటి వరకు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటగా అంటే పౌర సరఫరాల శాఖకు సంబంధించి ముఖ్యంగా రేషన్ డీలర్ల వ్యవహారంలో ఆ శాఖపై అతిపెద్ద అవినీతి మరకుంది. అదేవిధంగా అసంతృప్తి కూడా ఉంది. అంటే ప్రభుత్వం పేదలకు అందాల్సినటువంటి రేషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా లబ్ధిదారులకు చేకూరాలి, లబ్ధిదారులకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. దానికోసం ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొన్ని రోజులు తనిఖీలు నిర్వహించారు, ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పుడు డిజిటల్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టారు. మధ్యలో కొన్ని చోట్ల మిల్లుల్లో దాచి ఉంచినటువంటి రేషన్ బియ్యాన్ని కూడా పెద్ద ఎత్తున పట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ మీరు ఎంత ప్రయత్నం చేసినా రేషన్ మాఫియా ఏదైతే ఉందో అది అంటే క్షేత్రస్థాయిలో వేళ్ళు పాతుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి రేషన్ మాఫియాని కట్టడి చేయాలన్నా వాళ్ళ ఆట కట్టించాలన్నా కేవలం ప్రజాప్రతినిధుల వాళ్ళైతే కాదు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ, ఇప్పుడు సివిల్ సప్లైస్ ఉంటుంది అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు అంటే మనస్ఫూర్తిగా వాళ్ళు అనుకుంటే తప్ప ఈ పౌర సరఫరాల శాఖ మీకు సంబంధించినటువంటి పడుతున్నటువంటి అవినీతి మరకలు కడిగే పరిస్థితి ఉండదు. అట్లాగే ఎండియు వాహనాల ద్వారా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని వాటిని కూడా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు తాజాగా ఏం చేస్తున్నారంటే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు వచ్చేటువంటి రేషన్ ఏదైతే ఉందో వాళ్ళు వచ్చి తీసుకునే వాళ్ళు ఎదురుగా తీసుకుంటారు. అంటే ఇప్పుడు రేషన్ దుకాణాలు పెట్టారు కాబట్టి వాళ్ళు వచ్చి తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే రేషన్ డీలర్ పంపిస్తున్నారా లేదంటే రేషన్ మాఫియా పంపిస్తుందో తెలియదు. కానీ ఇంటింటికి ఒక వెహికల్ అయితే గతంలో ఎలా అయితే ఎండియు వాహనాలు వచ్చి బియ్యం ఇచ్చాయో అలాగే ఇప్పుడు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి రేషన్ కార్డు ఎవరైతే ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు బియ్యం తీసుకోలేదు, బియ్యం తీసుకుంటారా తీసుకోరా, తీసుకోకపోతే దానికి సంబంధించిన డబ్బులు 60 రూపాయలు 70 రూపాయలు 100 రూపాయలు మీకు ఇస్తాం. సో మీరు బియ్యం వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, మేమే తంబే ఇచ్చేసుకుంటాం. ఇక్కడ తంబే ఇచ్చేసుకొని ఆ బియ్యాన్ని మేము అమ్మేసుకుంటాం. ఇది కొత్త పాలసీ. అంటే ఇంటింటికి చేరాల్సినటువంటి రేషన్ బియ్యం ఏదైతే ఉన్నాయో అవి రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంటే దాన్ని కూడా ఎలా అంటే మ్యానిపులేట్ చేయాలి, ఎలా మనకి ఉపయోగించుకోవాలి, మాఫియాకి సంబంధించి ఎలా మనం లబ్ధి చేకూర్చుకోవాలి అనేటువంటి ఆలోచనతో రేషన్ మాఫియా ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తుంది. అయితే ఇది వాస్తవానికి ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్కి తెలియాల్సింది ఏంటంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా ఖచ్చితంగా ఈ దీంట్లో భాగస్వామ్యం చేయాలి. కేవలం పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు లేదా 4 గోడల మధ్యలో కూర్చొని పెట్టుకునే రివ్యూలు కాకుండా క్షేత్రస్థాయిలో బెనిఫిషరీకి ఏ విధంగా రేషన్ బియ్యం అందుతుంది, ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్ బియ్యం ఒకవేళ లబ్ధిదారుడికి అవసరం లేకపోతే దాన్ని 50 రూపాయలకో 60 రూపాయలకో ఒక 20 కేజీలు 30 కేజీలు అమ్ముకునేటువంటి పరిస్థితి కానీ వస్తే అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ రూపంలో ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం ఖచ్చితంగా పక్కదారిన పడుతుంది. ఏ ఆలోచనతో అయితే కూటమి ప్రభుత్వం అంటే అటు కాకినాడ ప్రాంతంలో అక్రమంగా ఎగుమతి అవుతున్నటువంటి బియ్యాన్ని కట్టడి చేయాలని కానీ అదేవిధంగా రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి అంతర్రాష్ట్ర బోర్డర్లు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర నిఘా పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి ఇలాంటి వ్యవహారాలు అంటే ఎంత దారుణంగా ఒక బ్యాచ్ బయలుదేరి ఇంటింటికి తిరిగి మీకు బియ్యం అవసరం లేకపోతే మీకు డబ్బులు ఇస్తాం, ఇక్కడే తంబేసేయండి అని చెప్పనే పరిస్థితికి వచ్చారంటే క్షేత్రస్థాయిలో ఈ రేషన్ మాఫియా ఏ స్థాయిలో వేళ్ళు కూరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. పనిలో పనిగా కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ప్రజాప్రతినిధి ఉంటారు, ఎమ్మెల్యే ఉంటారు, ఆయన కింద పనిచేసేటువంటి కొంతమంది చోట నాయకత్వం ఉంటుంది. వీళ్ళంతా కూడా రేషన్ మాఫియాని ఎప్పటికప్పుడు స్ట్రెంగ్తెన్ చేస్తున్నారు. కానీ అక్కడ మాఫియా ఏదైతే ఉందో దాన్ని కట్టడి చేయాలి. ప్రభుత్వం ఏదైతే పేదలకు ఇస్తున్నటువంటి బియ్యం ఏదైతే ఉన్నాయో పేదలకు ఇచ్చే బియ్యం వాళ్ళకి అవసరం లేనప్పుడు అసలు తీసుకోవటం ఎందుకు? ఒకవేళ రఘురామకృష్ణరాజు గారు అంటే డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఒక ప్రతిపాదన కూడా చేశారు. అంటే ఇస్తున్నటువంటి వైట్ రేషన్ కార్డ్స్ అన్నీ కూడా హెల్త్కి సంబంధించినటువంటి ఆలోచనతోనే తీసుకుంటున్నారు. ఎక్కువ మంది తెల్ల రేషన్ కార్డు ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళ హెల్త్ బెనిఫిట్ కోసం వాళ్ళకి రేపు ఆరోగ్యశ్రీ కానీ ఇతరత్ర ఏదన్నా పథకాలు వస్తే
వాటి కోసం ఉపయోగపడతాయనేటువంటి ఆలోచనతోనే ఎక్కువ మంది తెల్ల కార్డుకి ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మనం గ్రామాల్లో చూస్తే 5 ఎకరాలు 10 ఎకరాలు భూములు ఉన్న వాళ్ళు కూడా తెల్ల కార్డు కావాలని పట్టుబడతారు. కారణం ఏంటంటే హెల్త్కి సంబంధించి ఏదన్నా ఒక అనారోగ్యం వస్తే ఆ సమయంలో మనకు ఆరోగ్యశ్రీ కానీ లేదంటే ఇచ్చేటువంటి ఏదైనా హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దాని ప్రయారిటీ ఏదైనా ఉందంటే అది తెల్ల కార్డు కాబట్టి దానికోసం ఆశపడుతున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ తెల్ల కార్డులు మొత్తాన్ని కూడా చూపెట్టి సో వాళ్ళకి సబ్సిడీ రూపంలో ఎన్ని కోట్లు వెచ్చిస్తున్నారు, ఎన్ని వందల కోట్లు వెచ్చిస్తున్నారు అనేది కూడా ఒకసారి మళ్ళీ పునఃపరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే వినియోగదారుడికి ఎవరికైతే లబ్ధిదారుడికి నిజంగా రేషన్ బియ్యం కావాలా లేదంటే హెల్త్ కార్డు కావాలా, దీన్ని ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఫ్యామిలీ కార్డు కూడా రూపొందిస్తుంది కాబట్టి అందులో ఈ ఒక్క విషయాన్ని పూర్తిగా నివృత్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే తెల్ల కార్డు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా రేషన్ బియ్యం తీసుకోవట్లేదు, వాళ్ళకి అవసరం లేదనిపిస్తుంది. సో కాబట్టి వృధాగా సబ్సిడీ రూపంలో ఇచ్చేటువంటి వందల కోట్ల రూపాయలు నీళ్ల పాలవుతున్నాయి, ఇలా రేషన్ మాఫియా పాలవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద పునరాలోచించాలనేటువంటి డిమాండ్ అయితే ప్రధానంగా వస్తుంది. ముఖ్యంగా రేషన్ మాఫియా రోజుకొక కొత్త వేషం, నేరుగా వచ్చి ఇళ్ల దగ్గరకు వచ్చి మీకు రేషన్ బియ్యం అవసరం లేకపోతే మేము డబ్బులు ఇచ్చేస్తామని రేషన్ డీలర్ను వాళ్ళు పంపించినటువంటి ఏజెంట్లు ఇళ్ల దగ్గరకు వచ్చి ఇలా తీసుకుంటున్నారా లేదంటే బయట వ్యక్తులు ఈ రకంగా వచ్చేస్తున్నారా అనేది ఆలోచించుకోవాలి. దీనికి సంబంధించి జిల్లాకి సంబంధించి పౌర సరఫరాల శాఖ సిబ్బంది ఎవరైతే ఉంటారో దానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ మాఫియాను అడ్డుకట్ట వేయటం కోసం తీవ్రంగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. దీని మీద మరొకసారి ప్రభుత్వం కూడా పునఃసమీక్ష చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది.